ప్రతి ఒక్కరికి ఏదో ఒక పనిలో ఆనందం ఉంటుంది కదండి. కొన్ని మనకిష్టం ఉండి చేస్తాం. కొన్ని మనకిష్టం లేకపోయినా చేయాలి. అలా. సో, ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం ఉన్న పని ఏదో ఒకటి ఉంటది. అందులో ఎంత కష్టమైనా ఆ వర్క్ చేయడంలో ఏ శ్రమ ఉండదు. సేమ్ నాకంతేనండి. వీకంతా రెస్ట్‌లెస్‌గా ఉండి సండే హాలిడే వస్తది కదా! అప్పుడు ప్లాంట్స్ వర్కే చేయాలనిపిస్తది. ఉన్న ఈ 2, 3 మొక్కల్ని కొంచెం కేర్ తీసుకోవాలని. ఈరోజు నేను కనకాంబరం మొక్కలకి ఉన్న పువ్వులు కోసేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను. చిన్న చిన్నగా గొంగళి పురుగులున్నాయి ఒక 3. నేను లాస్ట్ వీకే అవన్నీ చెక్ చేశాను. అన్నీ తీసేశాను. ఆ ఎగ్స్ పెట్టిన లీవ్స్ అన్నీ క్లీన్ చేశాను. అయినా కూడా ఉన్నాయి అందులో. సో, ఈరోజు వాటిని క్లీన్ చేసే ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నాను. దట్ టూ కిందున్న కొన్ని మొక్కల్లో ఏంటంటే టేకు మొక్క చాలా పెద్దగా అయిపోయి కిందున్న మొక్కలన్నింటికి నీడొచ్చి అవి పూలు పూయట్లేదండి సరిగా. సో, అది కూడా చేయాలనుకున్నాను. నెక్స్ట్ కొన్ని ఫెర్టిలైజర్స్ తయారు చేయాలని. బీట్రూట్ తర్వాత కొంచెం బెల్లం, ఆ తర్వాత ఆవు పిండి, కొంచెం బెల్లం ఇలా కొన్ని ఫెర్టిలైజర్స్ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ 3 డేస్ తర్వాత వాటిని యూజ్ చేస్తాను. ఇవి నా కంపోస్ట్ బిన్నులు. వీటి కింద వాటి నుంచి వచ్చిన జ్యూస్ అనేది వస్తది. సో, దాన్ని రెగ్యులర్‌గా ప్లాంట్స్‌కి ఇస్తాను నేను వాటర్‌లో మిక్స్ చేసి. ఈరోజు కొంచెం కూల్‌గానే ఉంది. ఎందుకో మార్నింగ్ ఎండ రాలేదు. అందుకనేంటంటే ఈ వాటర్‌ని డైల్యూట్ చేసి పెద్ద టబ్‌లో వాటర్ పట్టేసి, ఆ వాటర్‌లో దీన్ని డైల్యూట్ చేసి అన్ని మొక్కలకి ఇచ్చేసాను ఈరోజు. సో, అన్ని వెజిటబుల్స్ నుంచి వచ్చిన ఆహ్, జ్యూస్ ఏదైతే ఉందో అది. దట్ టూ ఫర్మెంట్ అయ్యి వస్తది కాబట్టి ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి ప్లాంట్స్‌కి. సో, ఈరోజు అలా చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఆ గొంగళీలు చూసాను కాబట్టి స్ప్రే చేయాలనుకున్నాను ప్లాంట్స్ అన్నింటికి. సో, మనం ఎంత శ్రద్ధగా చూస్తే అవి అంత మంచిగా వస్తాయి కదా! ఏదైనా అంతే. మన ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకునే. సో, ఈరోజు కలబంద గుజ్జు ఉంటుంది కదండీ అది. తర్వాత కొంచెం షాంపూ, ఆ తర్వాత కొంచెం వేప నూనె. ఈ 3 మిక్స్ చేసి ఇలా మొక్కలన్నింటికి స్ప్రే చేశానివి. సో, అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను మరీ ఎవ్రీ వీక్ చేయను గానీ 20 డేస్‌కో, 15 డేస్‌కో చేస్తానలా. సో, ఈరోజు మొక్కలన్నింటికి చేశాను. ఎందుకంటే నాకు డౌటొచ్చిందనమాట. చామంతి చిన్న చిన్న మొక్కలకు కూడా అవి పెస్ట్ కొంచెం అటాక్ అయినట్టు అనిపించింది నాకు. పెస్ట్ అంటే ఏం లేదు. ఈ వైట్ మాత్స్ ఉంటాయి కదండీ! అవి ఎగ్స్ పెట్టేస్తాయి. సో, నేచురల్‌గా జరిగే ప్రాసెస్ అది. సో, దాన్ని మనం ఎలో చేసేస్తే పెంచుకునే చిన్ని చిన్ని మొక్కలు పాడైపోతాయి కదా! సో, అందుకని తప్పదు ఒక్కొక్కసారి. సో, వాటన్నింటిని రిమూవ్ చేయాలి కాబట్టి ఈ స్ప్రే. మాక్సిమం అన్ని మొక్కలకి చేశాను. దీనికే చూసాను మార్నింగ్. చిన్ని చిన్నిగా ఉన్నాయి 2, 3 చూసాను గొంగళ్ళు. సో, వీటికి తర్వాత ఒక మందార చెట్టుకి మాత్రం వైట్ మిల్లీ బగ్స్ వచ్చాయి. మందార చెట్టు అంటే కాటన్ రోజ్. పత్తి మందారం అంటాం కదండీ! దానికి అదేంటో తెలీదు. ఆ మొక్కకి ఎంత ఫాస్ట్‌గా వచ్చేస్తదో అది వైట్ మిల్లీ బగ్స్. చాలా ఫాస్ట్‌గా వస్తాయి. సో, దాన్ని ఆల్రెడీ నేను కట్ చేసి వేరే ప్లాంట్స్ కూడా పెట్టానది. అది కూడా బానే వచ్చింది. ఇవి నాకు 2 మంత్స్ బ్యాక్ ఇచ్చిన ప్లాంట్స్ ఇవి. ఈరోజు గోరింటాకు మొక్క పెద్దదయిపోయిందండి. అది నరికేసాం. మా పిల్లలు, నేను, మా హస్బెండ్ అందరం. కానీ అది చేసేటప్పుడు వీడియో తీస్తే ఇంక నా పని అంతే. ఇంక పని చేయదు నాకు. సో, అందుకని పని అయిపోయిన తర్వాత తీశాను ఈ వీడియో ఇలా. ముక్కలన్నీ గోరింటాకు చెట్టు అయితే పెద్దది. అది మొత్తం నరికేసాం. తర్వాత టేకు కొమ్మలు,
బోగన్విలియా మొక్క, ఇంకా ఏమున్నాయి, గుబ్బి మొక్క ఒకటి, అలా అన్నీ నరికేసాం. అందరూ గోరింటాకు కొమ్మలు తీసుకెళ్ళిపోయారు. ఓన్లీ టేకి మాత్రం ఉన్నాయి కింద అంతే. ఆకు కోసుకోవడానికి తీసుకెళ్ళిపోయారు. మా చెట్టు ఆకు చాలా బాగా పండుతుంది. సో పెద్దగా పైకి వచ్చిన కొమ్మలన్నీ నరికేసాం అన్నమాట. సో వాటిని అలా నరకడానికి రీజన్ ఏంటంటే కిందున్న మొక్కలకి అస్సలు నీడొచ్చి పువ్వులు ఏం పూయట్లేదు అన్నమాట సరిగా. సో అందుకని ఇలా చేసాం అన్నమాట. ఈ సండే ఈ వర్క్‌తో అయిపోయింది. కింద డిసెంబర్ మొక్కలు అవి ఉన్నాయండి. అవన్నీ కొంచెం దగ్గర చేసి కట్ చేసి కట్టానమాట. అంటే నెక్స్ట్ వచ్చే సీజన్‌లో అవే కదా ఫ్లవర్స్. అందుకని ఈ నారింజ చెట్టు కూడా కొమ్మంతా కిందకొచ్చిందని దానికి ఏదో అరేంజ్‌మెంట్ చేసాం పెద్ద పెద్ద కర్రలు పెట్టి. ఈ వినాయక చవితికి మొత్తం రోడ్డు మీద ఉన్న కాయలన్నీ ఎలాగో కోసుకెళ్ళిపోతారు. అందుకని కొంచెం పైకి పెట్టామన్నమాట కొమ్మని. 2 కర్రలు పెట్టి. సో సండే ఇలా అయ్యింది హ్యాపీగా.